మీ చేతుకున్న వెంట్రుక మీద ఒక చిన్న ఈగ వాలితేనే మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇస్తుంది. అంత చిన్న ఈగ మీ మీద వాలితేనే సిగ్నల్ ఇచ్చిన మీ బ్రెయిన్ మీ బాడీలో పీసీఓడి డెవలప్ అవుతుంటే ఇవ్వదా? నువ్వంటే అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి తెలుగు గాని, ఇంగ్లీష్ గాని, హిందీ గాని వాడతావు. మరి నీ బాడీలో ఉన్న ఆర్గన్స్ నీతో మాట్లాడాలంటే అవి యూజ్ చేసే కమ్యూనికేషన్ పేరే సిగ్నల్స్ అండ్ సిమ్టమ్స్. నీ మొగుడు ఇన్స్టాగ్రామ్ లో ఏ అమ్మాయి ఫోటోకి లైక్ కొట్టాడన్న సంగతి నువ్వు ఆర్ఎండి చేస్తావు గానీ పీసీఓడి నీ బాడీలో డెవలప్ అవడానికి ముందు నీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ గురించి ఎందుకు ఆర్ఎండి చేయట్లేదు? ఫస్ట్ సిగ్నల్, జనరల్ గా అందరికి 28 రోజులకి డేట్ వచ్చేసింది. కొంతమందికి 7 days గానీ 10 days గానీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. దీన్ని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేసినా కానీ ఈ ఇష్యూ ఈ కాలంలో అందరికి సర్వసాధారణం అని చెప్తారు. కానీ గుర్తుపెట్టుకో, ఇదే ఫస్ట్ సిగ్నల్. నీకు పీరియడ్స్ టైంలో అయితే హెవీ బ్లీడింగ్ అవుద్ది, లేదా చాలా తక్కువ బ్లీడింగ్ స్పాటింగ్ లాగా అవుద్ది, అంతేగాని నార్మల్ గా అవ్వదు. థర్డ్ సిగ్నల్, వాళ్ళ ఫేస్ మీద గానీ, చెస్ట్ మీద గానీ, బ్యాక్ మీద గానీ పింపుల్స్ గానీ, యాక్నీ గానీ విపరీతంగా వచ్చేస్తుంది. ఫోర్త్ సిగ్నల్, వాళ్ళ మూతి మీద మీసాలు పెరుగుతాయి. అందుకే అందరూ అర్బన్ క్లాబ్కి వెళ్ళేసి అప్పర్ లిప్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇంకా వాళ్ళ హ్యాండ్స్ మీద గానీ, లెగ్స్ మీద గానీ హెయిర్ అనేది విపరీతంగా గ్రో అవుతుంది. సడన్ గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. సిక్స్త్ వన్, వాళ్ళకి స్వీట్స్ మీద గానీ, కార్బోహైడ్రేట్ల మీద గానీ విపరీతమైన క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. సెవెంత్ వన్, వాళ్ళ మెడ దగ్గర గానీ, అండర్ ఆర్మ్స్ దగ్గర గానీ, లోయర్ బెల్లీ దగ్గర గానీ డార్క్ కలర్ లో ప్యాచెస్ వస్తాయి. అంటే స్కిన్ అంతా కొంచెం బ్లాక్ కలర్ లోకి మారుద్ది అనమాట. ఎయిత్ వన్, వాళ్ళ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల సడన్ గా ఏడుస్తుంటారు, విపరీతంగా కోపడుతుంటారు. నైన్త్ వన్, ఒక్కసారి సెక్స్ చేసినా సరే రోజంతా ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి మనసులో అతుక్కుని పడుకొని ఉంటారు. 10th వన్, వాళ్ళ హెయిర్ సడన్ గా థిన్ అవుద్ది. అంటే రోజుకి 20 నుంచి 30 ఎంట్రుకలు రావటం అనేది సహజం, కానీ వీళ్ళకు 100-200 రావుతాయి. నేను ఎగ్జాంపుల్ కింద 10 సింటమ్స్ చెప్పా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 10 కూడా వస్తాయి. మీ బాడీ ఇంత ఇంటెలిజెంట్ గా ఇన్ని సిమ్టమ్స్, సిగ్నల్స్ మీకు ఇస్తుంటే కనీసం ఒక్కటి కాకపోయినా ఒక సిగ్నల్ నా పట్టుకుంటున్నావా? ఏమన్నా అంటే అడిగి మనిషిని అన్నా నాకేం తెలుసు అంటావు. కనీసం ఒక్క సిమ్టమ్ చూసైనా సరే నీకు అనుమానం రాలేదా తల్లి? ఫంక్షన్కి వెళ్ళడానికి ముందు ఉప్పాడ పట్టు కట్టుకుందామా, బోడుపాలు పట్టు కట్టుకుందామా అని చెప్పి దగ్గర డిస్కషన్ పెడతాం. గోల్డ్ రేటు తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి గూగుల్లో ఎదుగుతూనే ఉంటాం. కిడ్నీ పార్టీలకి వెళ్ళి మా ఆయన కెపాసిటీ రోజుకి ఒకసారి, మీ ఆయన కెపాసిటీ ఎన్నిసార్లు అని చెప్పేసి సెక్సువల్ డిస్కషన్ పెడతారు. సొల్లు సొల్లు సొల్లు, మీదంతా సొల్లే. సొల్లు గురించి కాదమ్మా, సొల్యూషన్ గురించి ఆలోచించండి. గుర్తుపెట్టుకో, నువ్వు పీసీఓడిని తగ్గించుకోలేకపోతే 48 సంవత్సరాలకి రావాల్సిన నీ మెనోపాజ్ స్టేజ్ 40 ఏళ్లకే వస్తుంది. ఆ తర్వాత నీ హెల్త్ గురించి పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు, ఒక్క యముడు తప్ప. యమధర్మరాజా ఆవాహయామి.